పార్టీ రోజులు మళ్ళీ వచ్చినయే రేవంతన్నా చెప్పులు చెప్పులు పండుగున్నారు బాబు ఎక్కడికక్కడ మహిళా రైతులు ఏం చేయాలో అర్థం కాక వ్యవసాయం ఎక్కడికక్కడ పడుకుంటున్న పరిస్థితి పడుతుంది. కాళ్ళు మొక్కుతున్నారయ్యా పోలీసు వాళ్ళ కాళ్ళు బూట్లు మొక్కుతున్నారు, పోలీసు వాళ్ళ అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. రైతాంగాన్ని ఇగో లాఠీలతో రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు వర్షం కొడతా ఉన్నా, వర్షం పడే అవకాశం ఉంటే వీళ్ళు ఇంకా లైన్లోనే ఉన్నారు. ఇక వాన వస్తున్నాను కూడా మబ్బుల 4 నుంచే పడిగా ఎటుపోతుందో మన రాష్ట్రం ఎటుపోతుంది. ఫ్యూచర్ సిటీ ఈయనే కనిపిస్తుంది కదా, ఫ్యూచర్ సిటీ 1 రైతుల ఫ్యూచర్ రేవంత్ అన్న, రైతుల ఫ్యూచర్ మూసిన ప్రక్షాళన చేయాలి. రైతుల ఫ్యూచర్ 2, రైతుల ఫ్యూచర్ 3, రైతుల ఫ్యూచర్ 4, రైతుల ఫ్యూచర్ 5. మరి నీ ఫ్యూచర్ సిటీ అంత ఎడబడినది. రైతుల గురించి ఏమైనా పట్టించుకుంటున్నా? దీన్ని ప్రక్షాళన చేయాలి, మూసి ప్రక్షాళన చేయాలంట. ప్రక్షాళన అవసరం లేదు, మందు చూపు ఉండాలి మనకు. మరి రైతుల చూపు ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎలక్షన్లు లేవు కాబట్టి రైతుల చూపు ఉండదు. అయిపోయింది. బ్లాక్ మార్కెట్ దందా 266 ఉన్న యూరియా బస్తా 400కు విక్రయం. బస్తాపై 134 అదనంగా వ్యాపారుల వసూలు. అన్నదాతలు లూటీ చేస్తున్న అక్రమార్కులు, ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్. ఒకే బస్తా నియమం, టోకెన్తో తీవ్ర జాప్యం. వ్యవసాయ మార్క్ఫెడ్ ఆఫీసర్ల బ్లాక్ దందా. ప్రభుత్వంపై రైతు సంఘాల ఆగ్రహం. ఈ రైతుల దగ్గర ఎవడైనా తీసుకుంటాడా? 134 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడా? ఎవడైతే వసూలు చేస్తుండో వాడిని తీసుకుపోయి కేసులు పెట్టి జైల్లో వేద్దాం. మీరు ఏం బిక్తున్నట్టు మనం? ఇక తాళం తెరిచి ఎరువుల చోరీ, బంగారం చోరీలాగా తాళం తెరిచి ఎరువుల చోరీ జరిగిందట. ఇప్పుడు యూరియా తాడిచేరులోనే జరిగింది. మంచిగానే జరిగింది. పో కాంగ్రెస్ వాళ్ళే దళారులు, ఇక నల్ల బజార్కు తరలిస్తున్నది వాళ్ళే అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నారు. కేంద్రం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత రాలే. రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు, ఇక కష్టం వచ్చిందట. ఊరురా చంతడంతా లైన్లు కడుతున్న రైతులు, అన్నదాతలు అధికారుల కాళ్లపై పడాల్సిన దుస్థితి. యూరియా కొరతపై పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ సభ్యులు ఎందుకు మాట్లాడడం లేదు? ఇక కొరతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో రైతుల గోస, ఢిల్లీపైనే సీఎం ధ్యాస. ఇక 552వసారి ఢిల్లీ సంవత్సరంలో సెంచరీ కొడతాడు. మేడిగడ్డను ముంచే కుట్ర, ఇచ్చంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కార్ పన్నాగం. మోదీ ప్రసంగం కోసం గోదావరి కావేరికి గ్రీన్ సిగ్నల్. ఓవైపు బనకచెర్లకు జై, మరోవైపు ఇచ్చంపల్లికి నై. గోదావరి మిగులులో వాదనలకు నీళ్లొదిన సర్కార్. ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు. ఇదే జరిగితే అన్నారం సుద్దిల్లా బరాజులు పడావు. 20 నెలలుగా మేడిగడ్డను బాగు చేయకుండా నిర్లక్ష్యం. 22న గోదావరి కావేరీ లింక్పై ఎన్డబ్ల్యూడిఏ భేటీ. కేసీఆర్ పై కక్షతో రేవంత్ రెడ్డి సర్కార్ డేంజర్ గేమ్. వీళ్ళు ఎంత డేంజర్ గేమ్ ఆడినా కూడా కల్వకుంట్ల కుటుంబానికి అయితే అందరు ఇటు కాంగ్రెస్ వాళ్ళు కాపాడుతున్నారు, అటు భారతీయ జనతా పార్టీ కూడా కాపాడుతున్నారు. వాళ్ళు జైలుకు పోయే ఆస్కారమే లేదబ్బా. ఆపరేటర్ల కేబుల్ వార్, ఇక ప్రభుత్వం వైర్లు కత్తిరింపుపై వెలువెత్తిన నిరసనలు. ఇక ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ఆపరేటర్ల ధర్నా. విద్యుత్ ఉన్నతాధికారులతో చర్చలు గందరగోళం. ఇక కేబుల్ కటింగ్తో ఇంటర్నెట్ యూజర్లు తంటాలు. ఇక కత్తిరింపులపై చర్యల తర్వాతే నిర్ణయం.